ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ప్రార్థన జవాబిస్తాడు అనే విషయాల్ని ఇప్పటికే చాలా విషయాలు మనము దేవుని యొక్క వాక్యం నుంచి మనం ధ్యానించాలి. రాత్రి కూడా మన ప్రార్థనకు జవాబు రావాలి. మనం చేసే ప్రార్థన వృధా కాకూడదు. మనము నడుము కట్టుకొని లేదా కడుపు కట్టుకొని ఉపవాసం ఉంది దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలకు దేవుడు చక్కని జవాబు మన జీవితాలు ఇచ్చినప్పుడు మనకి ఇంకా దేవుని మీద అచంచలమైనటువంటి విశ్వాసం కలగటానికి, దేవునికి మరింతగా సమీపంగా ఉండటానికి, దేవునితో మనకు ఉన్నటువంటి బాంధవ్యాన్ని ఇంకా పటిష్టంగా బలంగా పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటారు. చేసినటువంటి పనికి ప్రతిఫలం ఇవ్వకపోతే, ప్రతిఫలం అనేది రాకపోతే ఆటోమేటిక్ గా ప్రతి వ్యక్తి కూడా నిరాశ చెందుతాడు. అది ఏ పనిలోనైనా, భక్తిలో కూడా అంతే. భక్తి నీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదనంటే, భక్తి నీకు ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వట్లేదంటే, భక్తి నీకు ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వట్లేదంటే, లోపం అనేది దేవుల్లో కాదు లేదు, లోపం అనేది మనలో ఉన్నదన్న సంగతిని మనము గ్రహించాలి. దేవుడు అడుగుడి మీకు ఇవ్వబడిన దేవుడు చెప్పాడు, నా పేరట మీరు ఏది అడిగిన నేను మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు చెప్పినటువంటి మాట ఇప్పుడు కూడా నిరంతరము కాదు. దేవుని మాట ఇప్పుడు కూడా 100కి 150% కూడా రైట్ అయింది. మన మాటలో ఒకవేళ ఆ పొరపక్షలు ఉండొచ్చేమో, మన మాటలు ఒకవేళ మనం ఇచ్చి ఒకవేళ నెరవేర్చలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాట ఇచ్చాడంటే అది 100కి 100 అది జరిగించేవాడు. దేవుడు ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, అందున్న సమస్తము కూడా గతించిపోతాయి, కానీ నా మాటలు అనగా దేవుని మాటలు గతించు. అంటే దేవుని మాటలు అంత శక్తి ఉంది, అంత జీవం ఉంది. దేవుడు మాట ఇచ్చాడంటే అది నెరవేర్చుతాడు. ఒకసారి ఆయన మాట వస్తే మళ్ళీ తిరిగి ఆ కార్యం చేయకుండా వెళ్ళిపోదండి. యోగ గ్రంథంలో చెప్తాం. కాబట్టి దేవుని మాట తప్పకుండా నెరవేర్చాడు. కాబట్టి రాత్రి మన ప్రార్థనకు జవాబు రావాలని మనం ఆశపడుతున్న, ఎదురు చూస్తున్నాం. దానికోసం దేవుడి సన్నిధిలోని మనం కనిపెడుతూ ఉన్నాం. దేవునికి మన యొక్క స్థాయిలో మనము ప్రార్థనలు అనేవి చేస్తున్నాం. మనకున్నటువంటి అవకాశాల మేరకు, మనకున్నటువంటి సామర్థ్యాల మేరకు, మనకున్నటువంటి అలవాటు మేరకు దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు ఎటువంటి ప్రార్థన వెంటాడు ఆలోచిస్తాడంటే దాంట్లో మార్చుకుంటున్నాను. ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో, తగ్గించుకునేటటువంటి వారి ప్రార్థనలు దేవుడు ఆలోచిస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనల్ని మనము తగ్గించుకొని దేవుని దగ్గర ప్రార్థించాలి. అటువంటి ప్రార్థన దేవుడు వింటాడు. దానికి ఒక ఆశ, నీ ఇంటిని చూసినటువంటి ఆశ నన్ను ఏం చేస్తుంది, తన ఎముకలని, తన శరీరాన్ని, తన రక్తాన్ని క్షీణింప చేస్తూ ఉంది. దేవుని యొక్క ఇంటిని కూర్చున్నటువంటి ఆశ తను ఏం చేస్తుందంటే భక్షిస్తున్నారంటే ఏంటి, తన దినదినము కూడా వీక్ అయిపోతుందండి, చాలా నీరసమైపోతూ ఉన్నారు. ఎందుకనంటే దేవుని మందిరం కట్టాలి, దేవుని యొక్క ఇంటిని నిర్మించాలి. ఎక్కడో గొర్రెలతో ఉన్నటువంటి నన్ను ఈ దేవుడి సింహాసనం మీద తీసుకొచ్చి ఇజ్రాయేలుగా సర్వ సమాజానికి రాజుగా ఇచ్చి ఇన్ని శత్రు దేశాల మీద నాకు విషయాన్ని ఇచ్చినటువంటి ఆ సరే. అయితే దేవుడు ఏం చెప్పాడంటే దావీదు నీ చేతులు రక్తంతో తడిస్తాయి, ఎన్నో యుద్ధాలు చేస్తావు, ఎంతో మందిని హతమార్చావు, ఎంతో మందిని చంపావు, ఎన్నో కుటుంబాలని నువ్వు సర్వనాశనం చేస్తావు. ఇవన్నీ కూడా నీ యొక్క స్వప్రయోజనాల కొరకు కాదు, నేనే వారిని నిర్మూలన చేయమని హతమార్చాను. సో నువ్వు ఆ పనిలోని నీ చేతులకి రక్తమయ్యాయి. సో కాబట్టి నీవు నా మందిరాన్ని, నా ఇంటిని నిర్మించడానికి వీళ్ళే. అయితే
ఈ గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి నీ కుమారుని ద్వారా నేను నా మందిరాన్ని నిర్మిస్తానని దేవుడు చెప్పాడు. అలా దేవుడు చెప్పినటువంటి ఆ మాటకి సొలొమోను అనేటువంటి దావీదు యొక్క కుమారుని దేవుడు ఎంచుకొని దేవుడు చెప్పాడు, ఈ కొలతలు ఉండాలి, ఈ సామగ్రి ఉండాలి, ఈ విధమైనటువంటి దేవదారు మారులని ఏమండి ఇవన్నీ కూడా చెప్పాడు. కొలతలు చెప్పాడు, ఏం వాడాలో, ఏ చెక్క వాడాలో, అన్ని కూడా దేవుడు చెప్పాడు. చెప్పిన ప్రకారంగా సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు. నిర్మించిన తర్వాత సొలొమోను దేవుని మందిరంలోని ఒక మాట యావత్తు భక్త బృందానికి చెప్పాడు. ఏంటంటే దేవుని మందిరంలోకి వచ్చినటువంటి వారు ఎలా ప్రార్థించాలన్నది సొలొమోను ద్వారా దేవుడు ఆనాటి భక్త జనాలు అంతటి కూడా చెప్పాడు. 200 అధ్యాయం 14 వాక్యంలో 200 గ్రంథం 7వ అధ్యాయం 14 వాక్యంలో ఏమో చెప్పారంటే, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గంలో విడిచినలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములు క్షమించి వారి దేశంలో స్వస్థపరచు. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే వారి ప్రార్థన నేను చేస్తాను, వెళ్తాను, వారి పాపాలని నేను క్షమిస్తాను, వారిని నేను స్వస్థపరుస్తాను. దేవుడికి స్తోత్రం. దేవుని మందిరాన్ని కట్టి దేవుని మందిరంలోనే మొట్టమొదటిగా భక్తులకి ప్రార్థన చేసినటువంటి విధానాన్ని సొలొమోను ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని మందిరాలకు వస్తారో, ఎవరైతే ఆయన పేరు పెట్టబడినటువంటి జనులుగా, ఆనాటి ఇశ్రాయేలుగా ప్రత్యేకించబడిన వారుగా, ప్రతిష్ఠించబడినటువంటి వారుగా, ఈ యెహోవా దేవునికి త్రియేక దేవునికి ఆరాధన చేసినటువంటి ఆరాధకులు ఎవరైతే ఉన్నారో వారందరూ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేయవలసినటువంటి పని ఏంటంటే తమను తగ్గించుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరైతే తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో దేవుడు నిశ్చయంగా వారి ప్రార్థన ఆలకిస్తారని దేవుడు చెప్పాడు. సాక్షాత్తు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ చేసినటువంటి ప్రార్థనలోని ఇదొక ప్రార్థన. తమను తాము తగ్గించుకొని ప్రార్థించడం అనేది దేవుని స్తోత్రం. దీనికి బైబిల్లోని చాలా మంది మనకి తమ్ముడు తాము తగ్గించుకొని ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. కానీ వారందరికీ మించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో ఒకవేళ ఒక మనుషుని గురించి ఒకవేళ ఉదాహరణగా మనం చెప్పుకున్నా, లేదు భక్తుల గురించి ఏమంటే ఎవరినైనా కోట్ చేసి మనం చెప్పినా ఎందుకో దాని యొక్క స్థాయి తగ్గుతారే తప్ప కానీ పెరగదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారైతే దాని యొక్క స్థాయి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోనికి యేసుక్రీస్తు ప్రభు తన తగ్గింపు అనేది చూపించారు. దేవస్థానం చూడండి, కొన్ని వాక్యాలు మీకు నేను చెప్తాను. ఆ వాక్యాలన్నీ కూడా మీరు కోట్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు తమ్మును తాము తగ్గించుకొని ఏ రీతిగా ప్రార్థన చేశాడన్న దానికి యేసుక్రీస్తు తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడంటానికి రుజువులు ఏంటంటే, ఒకటి ఆయన తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించాడు, ఆజ్ఞలకి తను తాను తగ్గించుకున్నాడు. మొదటి మాట చెప్తున్నాను, రాత్రి రాసుకోలేదు నేను, ఒకవేళ నోట్స్ రాసుకునే అవుతుంటే యోహాను సువార్త 2వ అధ్యాయం 40వ వాక్యం 46వ వాక్యం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎలా తను తాను తగ్గించుకున్నాడో అన్న విషయాన్ని ఈ రాత్రి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటుండగా ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 46వ వాక్యం అంటాడు,
నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. ఉండండి, నేను చదివించినటువంటి వాక్యానికి యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకున్నాడు అనేటటువంటి ఆ టాపిక్ కి ఎక్కడైనా మనకు సంబంధం ఉందానంటే లేనట్లుగా ఒకవేళ అలా అనిపిస్తూ ఉంది. కానీ మీరు లోతుగా ఆలోచన చేస్తే తండ్రి యొక్క ఆజ్ఞలను నెరవేర్చుట్లో, తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించుట్లోని యేసుక్రీస్తు ప్రభువారు తను తాను తగ్గించుకున్నాడని అంటే ఏమండి? అంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞల విషయంలో తను ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఆజ్ఞలు నెరవేర్చుకున్నాడు. ఏంటి ఆజ్ఞలు? పాపము చేయొద్దని చెబుతూ ఉంది. పాపము చేయొద్దన్నటువంటి ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణంగా నెరవేర్చి ఈ మాట చెప్తున్నాడు, ఒక సవాల్ ఇస్తున్నాడు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవడైనా స్థాపించగలరా? నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించడు? అంటే ఎంతగా తను తాను దేవుని ఆజ్ఞలు ఎదుట తగ్గించుకున్నాడో, దేవుని ఆజ్ఞలు నెరవేర్చుకుని తను తాను తగ్గించుకున్నాడో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తాను చెప్పినటువంటి మాట ద్వారా యావత్ ప్రపంచానికి తన తగ్గింపును గురించినటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. మనం తగ్గించుకోవడం అంటే ఏదో అవాయిషకులు వేసుకోనో, లేకపోతే ఏదో సామాన్యమైనటువంటి వస్త్రాలు ధరించుకొని, లేకపోతే ఏదో ఏమండి వస్త్రధారంలోనో, లేకపోతే అలంకారంలోనో, లేకపోతే వస్తు వాహనాల్లోనో కాదండి తగ్గించుకోవడం అంటే. తగ్గించుకుంటున్నాడో ఈయన, ఈ విశ్వాసం ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడండి, ఈ పాస్టర్ గారు ఎంత తగ్గింపు కలిగి ఉన్నాడండి. చాలా సాదా సీద వస్త్రాలు వేసుకొని, సాదా చెప్పులు వేసుకొని, ఏమండి స్కూటీ మీద, లేకపోతే ఏదో ఏమండి ఎక్సెల్ మీద, వెస్పా మీద, లేకపోతే ఏదో ఒకటి మొత్తం మీద ఏమండి పెద్ద పెద్ద ఆ కారులో కాకుండా ఏదో ఆల్టో కారులోని, ఏదో వ్యాగనర్ లోని, ఏదో చిన్న చిన్న కార్లు కొనుక్కొని చిన్న చిన్న కార్లలో ఇట్లాగా అంటే వాహనాలను బట్టి, వస్తువులను బట్టి, ధరించుకున్నటువంటి దుస్తులను బట్టి, వేసుకున్నటువంటి అలంకారాలను బట్టి చాలా మంది కంటే వీరంతా తగ్గింపు కలిగి ఉన్నారు అనుకుంటారు. కానీ ఇక్కడ తగ్గింపు అంటే దేవుని వాక్యం మీదుగా మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుని ఆజ్ఞలు నెరవేర్చుకోవాలి, తగ్గించుకోవాలి. తండ్రి యొక్క ఆజ్ఞలు ఏవైతే చేయమన్నాడో, ఏవైతే చేయొద్దన్నాడో వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువు తన జీవితంలో నెరవేర్చడానికి తను తగ్గించుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి చాలా యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని కొట్టివేశాడు. దేవుడికి స్తోత్రం. నెరవేర్చాడు ధర్మశాస్త్రాన్ని. ధర్మశాస్త్రం అనగా మనం ఒకవేళ మోషేకు సేనాయి పర్వతం దగ్గర ఆ 10 ఆజ్ఞలు అనుకున్నాము, తర్వాత దానికి ఇశ్రాయేలు ప్రజల మళ్ళా అట్లా ఎట్లా కింద మీద చేసి కొన్ని వందల ఆజ్ఞలు వాళ్ళకు వాళ్ళే మళ్ళా పెట్టుకునేటువంటివో ఏమైనప్పుడు కూడా వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలోనే తను తాను తగ్గించుకొని వాటిని నెరవేర్చాడు. ఈ రాత్రి తగ్గించుకోవడం అంటే వస్త్రాలు కాదు, వాహనాలు కాదు, అలంకారం కాదు, ఏమండి హావభావాలు కాదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడంలో మనం తగ్గిపోవాలి. దేవుని ఆజ్ఞలకు ఎదురు తిరగటం అనేది గర్వించటం, అతిశయించటం, అహంకారంగా ప్రవర్తించటం, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుని యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా, దేవుని ఆజ్ఞలను ఏమాత్రం కూడా లెక్క చేయకుండా జీవించే జీవితం ఉందే అది తగ్గింపు కలిగినటువంటి జీవితానికి కాదు సాదృశ్యం. ఎవరైతే దేవుని ఆజ్ఞలను నెరవేర్చుకులోని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించుకులోని, దేవుని ఆజ్ఞలను ఆచరించుకులోని ఎవరైతే తమ్ముడు తాము తగ్గించుకుంటారో వారి జీవితాన్ని దేవుడు ఇచ్చిస్తాడు. వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవుడు వారి ప్రార్థనని వింటాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా తాను తగ్గించుకున్నాడో ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వాక్యంలో మనందరికీ ఏమండి బాగా సుపరిచితమైనటువంటి వాక్యం అక్కడ కనిపిస్తారు. మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకుని, చూడండి ఎంతగా తగ్గించుకున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు దాసుని స్వరూపానికి తను తాను తగ్గించుకున్నాడు. అంటే దాసుడిగా మారిపోయాడు.
దాసుడిగా మారిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చోండి ఆ మహామహిమలోని నివసించినటువంటి ఈ దేవుడు ఒక యజమానుడిగా, ఒక ఆరాధనకు యోగ్యుడిగా, అర్హుడిగా, వేవేల కోట్ల దేవదూతలతో నిత్యము ఆరాధించబడినటువంటి ఆ స్థాయిని, ఆ స్థానాన్ని, ఆ మహిమను ఆ తండ్రితో కూర్చుండుట మహా గొప్ప భాగ్యమని ఎంచుకొనుకోకుండా ఎట్లా ఈ లోకానికి వచ్చాడంటే యజమానుడిగా కాదు, దాసుడిగా వచ్చాడు. రూల్ చేయడానికి రాలేదు. ఈ రోజున అందరూ కూడా రూల్ చేసినటువంటి వారు, యేసుని వెంబడించినటువంటి వారు అందరూ కూడా రూల్ చేస్తారు. అదేంటో యేసు అక్కడే సేవ చేస్తారు. యేసేమో దాసుని యొక్క స్వరూపాన్ని ధరించు. యేసుని వెంబడిస్తున్నటువంటి వారు, యేసుని ధరించుకున్నామని చెప్పుకున్నటువంటి వారు, యేసుని ప్రేమిస్తున్నామని చెప్పుకున్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే రూల్ చేస్తున్నారు. ఎవరి మీద? విశ్వాసుల మీద సేవకులు, విశ్వాసుల మీద పరిచారకులు, విశ్వాసుల మీద కొంచెం సీనియర్ విశ్వాసులు, విశ్వాసుల మీద ఆ తర్వాత సీనియర్ విశ్వాసులు ఏం చేస్తున్నారంటే మనందరూ కూడా కూర్చొని కాలు మీద కాలుస్తారు. అది ఇష్టం, మనకి అది ఇష్టం. యేసుప్రభు వారేమో ఆ కుర్చీ మీద నుంచి, ఆ సింహాసనం మీద దిగి ఈ భూలోకానికి వచ్చి ఆయనేమో దాసునిగా ఇష్టోడికి సేవ చేయడానికి వచ్చాడు. దేవుడు దెయ్యాలు పట్టిన వాడికి సేవ చేయడానికి వచ్చాడు. అక్రమంగా బ్రతికేటటువంటి వాడిని రక్షించడానికి దాసుడు అంటే సేవ చేసినటువంటి వాడు. ఇప్పుడు నువ్వు తగ్గించుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే ఒక భర్త, ఒక భార్య. భర్త భార్యకి దాసుడు కావాలి, భార్య భర్తకి దాసురాలు కావాలి. తల్లిదండ్రులకు పిల్లలు, పిల్లలకి తల్లిదండ్రులు. ఏ సత్తుని వాడే దాసు స్వరూపం ధరించుకొని తను తాను ఖాళీ చేసుకున్నాడంటే, రిక్తునిగా చేసుకున్నాడంటే, తను తను తగ్గించుకున్నాడంటే మరి ఆయన్ని ప్రేమించేటటువంటి, ఆరాధించేటటువంటి మనం కూడా తగ్గించుకున్నాం అనడానికి రుజువు ఏంటంటే మనం కూడా యజమానులుగా ప్రవర్తించుకుంటా దాసులుగా. ఎప్పుడైనా వచ్చి ఊడుద్దామని, కుర్చీలేద్దామని లేదు ఇంకొకటి మైక్ చేస్తాం, లేదు ఇంకోటి ఏదో ఒకటి చేద్దామని ఏదో ఒకటి చేద్దాము దేవునిపై. వాళ్ళందరూ కూడా ఎవడు గొప్పోడు అని చెప్పి కింద మీద పడుతుంది. నేను గొప్ప, మా సంఘం గొప్ప. ఈ గొప్పల వెంట పడుతుంది సంఘాలు, గొప్పల వెంట పడుతున్నాం ఈ రోజున క్రైస్తవ ఆ సమాజం. ప్రభు చెప్పాడు, బాబు మీలో ఎవరు గొప్పవాడు అనుకుంటారంటే మీరు ఎవరైతే ముందు వంగండి. ఏం చేయాలి? ఆడు కాలు కడగండి. కాలు కడగండి అంటే ఇంకా కనబడడంలో కాలు కడగడం కాదు అని ఉద్దేశం. ముందు సేవ చెయ్యండి, పరిచయం చెయ్యండి. మనిషికి సహాయం చేయండి ముందు. అది కాదు ప్రభావం చేయటం, రూల్ చేయటం. కొంతమంది ఏమో మనుషుల దగ్గర మెప్పు కోసం, సేవకుల దగ్గర మెప్పు కోసం, నాయకుల దగ్గర మెప్పు కోసం కింద మీద పడుతూ ఉంటారు. కొంతమంది అప్పుడు దాకా పుల్ల కూడా అక్కడి చేయడు. రాష్ట్రంలో వస్తున్నారంటే 4-5 పుల్లలు కట్టి ఎట్టేసుకొని అది యూట్యూబ్ లో చేసేది చిన్న పని. దాన్ని ప్రపంచవ్యాప్తం చూడాలి. పెద్ద పనులు చేసిన వాళ్ళందరూ కూడా బాగుగా ఉంటే చిన్న పని చేసినటువంటి వారు చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ రోజున పబ్లిసిటీ అంటే పరిగెడుతుంది. ఎందుకంటే యూట్యూబ్ ఉంది, ఇంకేమో ఉన్నాయి ఛానల్స్. మనకు కూడా ఛానల్ ఓపెన్ చేసి 4 కుర్రాలు ఏమొచ్చి ఇలా తిరుగుతూ ఉంటుంటే ఫోటోలు తీసి పెట్టారండి.
లక్కీకి ఏ ఫార్మర్ అవడం దొరికితే ఇదిగోటండి ఆత్మ పిల్లండీలు అని చెప్పి మనం కూడా కథలు చెప్పాలి. ఇవన్నిటికి ఏమండి ఆయన ఎవడో విజిటింగ్ కార్డు ఇచ్చాడు. ఏమండి అమెరికా నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, విజిటింగ్ కార్డు ఇచ్చి వాట్సాప్ లోకి రండి, ఫాస్ట్ గా రండి, నాతో షార్ట్ చేయండి అని చెప్పి సరే. అదే ఏ పల్లెటూరు పాస్టర్కో ఇంకో పాస్టర్ గారికో దొరికింది అనుకోండి అలాంటి ఆపర్చునిటీ, వెంటనే ఏం చేస్తారంటే ఒక ఇంగ్లీష్ వచ్చేవాడు పక్కన కూర్చోబెట్టుకొని టైప్ చేయి ఇదిగో మాకు సంఘం ఉంది కానీ చర్చి లేదు, ఇంకేవేవో ఇంకెట్లాంటివన్నీ కూడా. అప్పుడప్పుడు ఈ మన్నాథంలోని ఫాదర్స్ అందరూ వస్తే 1000 మంది సేవకులు గ్యాదర్ చేస్తారు. వాళ్ళకున్న సేవకులే ఒక 700 మంది ఉంటారు. మన్నాథ విశ్వాసం సుమారు 700 మంది సేవకులు ఉంటారు. ఒక దగ్గర సంఘాలు కూడా అలాగే ఉంటాయి. కాకపోతే అంత పబ్లిసిటీ మనకు కనిపించింది. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పబ్లిసిటీకి ఎక్కువ ప్రాధాన్యత. ఆయన పెద్ద అయిన ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి పెద్దగా హైలైట్ చేయడానికి సరే. మొత్తానికి ఫార్మర్స్ వాళ్ళు వెంట పడుతూ ఉంటారు. అక్కడ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళు వెంట పడుతూ ఉంటారు. కొంతమందికి ఏమో దేవుడు ఏదో ద్వారం తెరిచి విదేశాల నుంచి డబ్బులు వస్తే, ఈడేమో తీర్థాల్లోనే కళ్ళజోడు నడిపాడు కదా, తీర్థాల్లో కళ్ళజోడు, అలాంటి కళ్ళజోడు కొనుక్కోవటం, పెద్ద కళ్ళద్దాలు, పెద్ద కారు కొనుక్కోవటం, శానే లేదు. ఇంకా కళ్ళద్దులు పెట్టుకొని ఆ కారు తీసుకొని ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు అనమాట. ఏమండి విమర్శించడం కాదు, చాలా మంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఏమండి వస్తున్నటువంటి సొమ్ము అంతా కూడా దానికి ఒక లెక్క, దానికి ఒక ఏమండి ఒక పద్ధతి అనేది, ఒక న్యాయం అనేది ఏమీ లేదు. ఏమండి సరే, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే మీలో ఎవడు గొప్పవాడు అవ్వాలనుకుంటున్నాడు వాడు ఏం చేయాలంటే మొదట వంగి ఏమండి తన ఎదుటి ఉన్నటువంటి వాడి యొక్క కాళ్ళు కడగమని చెప్పుట్లో ఏంటంటే ముందు ఎదుటి మనిషికి సేవ చేయాలి, మేలు చేయాలి, మంచి చేయాలి. తన కష్టంలో, తన శ్రమల్లో, తన బాధల్లో తనకి అండగా ఉందండి. యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపం ధరించుకొని ఎంతమందికి ఎన్ని సేవలు చేశాడండి. ఏమండి గుడ్డివారేది, ఏమండి కుష్టివారేది, ఏమండి దయ్యాలు పట్టిన వారేది, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? పరిచర్య చేశారు. చివరికి యావత్ మానవాళి రక్షణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏమైపోయాడంటే ఆ శిలువ మీద మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్నాను. దేవుని స్తోత్రం. దాసునిగా మరణించడానికి తగ్గించుకున్నాను. దాసునిగా ఏమండి మారటానికి తగ్గించుకున్నాడు. మనుషుడిగా మనుషుల పోలికలోనికి రావడానికి తగ్గించుకున్నాడు. ఇప్పుడు మనుషులేమో ఇంకొక పోలికలోకి వెళ్ళాలని చెప్పి ఆడి పోలికలోకి రావాలి. ఎవరి పోలిక? ఇది ఒక పోలిక ఉంది. వీడికి ఏ పోలిక కావాలంటే ఇప్పుడు మహేష్ బాబు పోలిక కావాలి. ఏమండి ఆ అమ్మాయికి ఏ పోలిక కావాలి? ఆ పోలిక కావాలంటే దానికి ఎన్నో అన్ని ఏంటి, దేవుడు మనకు ఒక పోలిక ఇచ్చాడు. ఆ పోలికనే దేవుడు ప్రేమిస్తాడు. ఆ పోలికలో మనం ఉన్నాం. ఎన్ని మనము ఏమండి మారాలని, మార్పు చెందాలని కింద మీద పడిన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒరిజినాలిటీ బట్టి దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు. హల్లెలూయా. మనం ఏమేమో చేయనవసరం లేదు. మనం ఏదేదో దాని కొరకు ప్రాకులాడ అవసరం లేదు. మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభువు. కాబట్టి మనం కూడా దేనికి తగ్గించుకోవాలంటే ఏమండి రూల్ చేయటానికి కాదు, సేవ చేయటానికి మనము తగ్గించుకోవాలి. ఇంట్లోని ఏమండి ఆ దాసులుగా ఏమండి మారటానికి ఇష్టపడాలి. నేను యజమానుడిని. ఏమండి యేసు అలాగూ బ్రతకలేదు, తాను దాసులుగా. ఇంకొక మాట ఏంటంటే యేసు ప్రభు తన తల్లిదండ్రుల ఎదుట తగ్గించుకున్నాడు. ఎక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిదండ్రులకి
తన తల్లిదండ్రులు ఎదుట తగ్గించుకున్నారు. చూడండి, లోకాసు వార్త 2:51. లోకాసు వార్త 2:51. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి, నేను ఎవరికి? నజరేతుకు వచ్చాడు యేసు. ఏమండి, ఎవరికి? తమ తల్లిదండ్రులకి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే లోబడ్డాడు, తగ్గించుకుంటాను. తల్లిదండ్రులకి తగ్గించుకుంటాను. నేను దైవ కుమారుణ్ణి, పరిశుద్ధాత్మ శక్తి వలన నేను జన్మించినటువంటి కారణ జన్ముడినే. నేను వచ్చినటువంటి పని ఇది కదా, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కదా, రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా చేయడానికి కదా. వీళ్ళంతా మనుషులు కదా, రక్త మాంసాలు కలిగినటువంటి వారు కదా. దినదినము తప్పులు చేసి ఏమండి పొరపచ్చులు చేసి కింద మీద పడి మరలా ఈ యొక్క జీవన వ్యాపారాలు చిక్కుకొని ఈ ఐక్య సంబంధమైనటువంటి ఈ శ్రమలు, ఈ శోధంలోని జీవితాలుంటే నేనైతే పవిత్రుడిని కదా, పరిశుద్ధుని కదా అనుకొని నేనెంతో ఉన్నతమైనటువంటి వాడిని కదా అని ప్రభు అనుకొని వారేమో అతనికి లోబడాలని, అతని ఎదురు తగ్గించుకోవాలని అనుకోలేదు యేసు. దేవునికి స్తోత్రం. ఈ రోజున చాలా మంది పిల్లలు చదువులు బట్టి అతిశయిస్తున్నారు. ఏమండి, చదువులు బట్టి, చేస్తున్నటువంటి ఉద్యోగాలు బట్టి, చేస్తున్నటువంటి వ్యాపారాలు బట్టి తమ తల్లిదండ్రులు ఎదుట చాలా అతిశయంగా ఉంటున్నారు, చాలా గర్వంగా ఉంటున్నారు, చాలా అహంకారంగా ప్రవర్తిస్తున్నారు. నీకేం తెలియదయ్యా, అమ్మా నీకేం తెలియదు, మీకేం తెలుసు అసలు అని చెప్పి వాళ్ళని ఎదిరించి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళకి ఏమీ తెలియనట్లుగా, అంతా తమకే తెలిసినట్లుగా ఈ రోజున ప్రస్తుత సమాజంలో మనము చూస్తున్నాం చాలా మంది పిల్లలు. కానీ యేసు దైవమై ఉండి దైవ తనయుడిగా ఈ లోకంలోకి వచ్చి తమ తల్లిదండ్రులు ఎదురు తగ్గించుకున్నారు. తమ తల్లిదండ్రుల పట్ల ఎంత విధేయత చూపించాడో. ఏమండి, చివరికి యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటి సమయంలో కూడా ఆ యోహాను పిలిచి, ఇదిగో ఈమె నీ తల్లి, ఇదిగో ఇతను నీ కుమారుడు. ఏమండి, ఇక నా తల్లి కాదు, నా తల్లిగా, ఏమండి ఇప్పటి వరకు కూడా నా తల్లిగానే నేను చేయవలసిందంతా నేను నా తల్లికి చేసా, ఇక నుంచి ఆమె నీ తల్లి. యోహాను, ఇదిగో ఇక నుంచి ఆమె నీ తల్లి అని చెప్పి అక్కడ వరకు కూడా ఆ బాధ్యతలు అప్పగించి సిలువలో కూడా ప్రాణం పోతున్న సమయంలో కూడా తన రక్షణ కార్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చినటువంటి ఆ గడియలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బాధ్యత, తన యొక్క పని, తన యొక్క కర్తవ్యాన్ని తల్లి పట్ల నెరవేర్చారు. ఈ రోజున తల్లిదండ్రులకి ఎంతమంది లోబడుతున్నారు, తల్లిదండ్రులు ఎంతమంది తగ్గించుకుంటున్నారు. తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రులకి కోపాన్ని రేపేటటువంటి వారు, తల్లిదండ్రుల మీద ఏమండి పెత్తనం చేసినటువంటి వారు, తల్లిదండ్రులని తమ వశం చేసుకొని వీరే రూల్ చేసినటువంటి వారు ఈ రోజు చాలా మంది సమాజంలో మనం చూస్తున్నాం. మీరు అలా ఉండకూడదు. దేవుడు మీ ప్రార్థనలు దేవుడు వినాలంటే, ఆ ప్రార్థన దేవుడు వినాలంటే మన తల్లిదండ్రులకి మనము లోబడాలి. దానికి ఈ సందర్భంలోని వారి ఎదుట తగ్గించుకోవాలి. నీకు ఎంత జ్ఞానం ఉన్నాయి, ఎంత సంపాదించని, ఎంత నువ్వు సమాజంలో పేరు ప్రఖ్యాతులు పొందుకొని వారి దగ్గర నువ్వు ఎప్పుడు కూడా తగ్గే ఉండాలి. ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట. యేసుక్రీస్తు ప్రభు ఏమండి దేని విషయంలో తగ్గించుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క తగ్గింపుని మనం ఎట్లాగా ఐడెంటిఫై చేయగలం అన్న విషయాలని రాత్రి మనం ధ్యానిస్తూ ఉంటుంది. అందులో మరొక మాట చెప్తున్నాను. యేసు ప్రభు సమాజంలో తక్కువగా ఉన్న వారిని గౌరవించుటూ తగ్గించుకున్నాడు. మరలా చెప్తున్నాను, సమాజంలోని తక్కువగా ఏమండి మీకు అర్థం కావాలంటే తక్కువ జాతి, తక్కువ కులస్తులు అనబడినటువంటి వారిని గౌరవించుట్లో కూడా యేసు తగ్గించుకున్నాడు. చూడండి వాక్య భాగాన్ని, మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వాక్యంలోని, ఇంటిలో భోజనములకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను
పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుంటే ఎవరు వచ్చారట? ఈయనెవరు? యూదుడు. ఏమండి? యోధా గోత్రంలో నుంచి పుట్టాడు యేసు. ఏమంటే దావీదు యొక్క వంశానికి గోత్రానికి చెందినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. యూదులకి చాలా పట్టింపులు. యూదులు అన్యులతో సహవాసం కాదు, అసలు అన్యులు అంటేనే వాళ్ళకి నచ్చదు. అంత హేయభావం, అంత అసహ్య భావం. అలాంటిది సుంకరులు ఏమంటే పాపంతో కూర్చున్నారు. ఏమంటే యూదులు ఏంటంటే మేము అబ్రాహాము సంతానం, మేము పరిశుద్ధులము, మేము ప్రత్యేకించబడినటువంటి వారు, మాకు మోసే ధర్మశాస్త్రం ఉంది అనేటటువంటి ఒక గర్వం, ఒక అతిశయ, అహంకారం వాళ్ళది. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు యూదు గోత్రంలో పుట్టి ఏమండి ఆయన ఏం చేస్తున్నాడంటే సుంకరులతోటి పాపులతోటి సహవాసం కాదు, భోజనానికి మీరు ఎవరితో సహవాసం చేయని రెచ్చపడతారండి? మంచివారు ఓకే, ఇంకా ఎవరితోటి మనం నీ ఫ్రెండ్ ఎవరు అంటే ఏమని చెప్పుకోవచ్చు బాగుంటుంది? రిచ్, ధనవంతుడు, లేకపోతే బాగా టాప్. ఏమంటే స్కూల్లో బాగా టాప్ రావడం ఉంటాయి కదా. ఏమంటే మనం ఎవరితో సహం? మనం పేదోళ్ళు అయినప్పుడు కూడా గొప్పలతో సేవ చేయాలి, గొప్పలతోటి మనము సహవాసం చేయాలని కోరుకుంటాం. ధనవంతులతోటి, ఐశ్వర్యవంతులతోటి, ఏమండి సైకిల్ తోటి సేవ చేయాలనిపిస్తుందా? కారు అనిపిస్తుందా? ఎప్పటికైనా ఈ కారు ఎక్కించి కాలేజీ తీసుకెళ్తాడు, లేకపోతే ఇంకోటి తీసుకెళ్తాడు. ఏదో మొత్తం మీద ఎజెండా ఉంటుంది. ఏమండి నేను అట్లాంటి వారు కాదు, నేను చెప్తున్నాను సమాజంలో ఏమండి ఎవరు కూడా తక్కువ, ఏమండి చిన్న వారితోటి, తక్కువగా పిలువబడుతున్నటువంటి వారితోటి, ఏమండి బలుగు బలహీన వర్గాలతో ఎవరు కూడా సేవ చేయడానికి కానీ, వారితో కలిసి భోజనం చేయడానికి కానీ, వారితో కలిసి ఏమండి కూర్చుండడానికి కానీ ఇష్టపడరు. అగ్ర కులస్తులతోటి, అధికారులతోటి, ఆధిపత్యం చెలాయించేటటువంటి వారితోటే ఏమండి ఉండాలని, వారితోటి కలిసి ఏమండి ఏదో వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం వస్తుందనో, వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి ఏదైనా లాభం వస్తుందనో, ఏదో ఒకటి కారణం ఏదైనా కావచ్చు. కానీ ఏ స్థితిలో చూడండి, ఆయన గొప్పవాడై ఉండి, ఆయన గరుడై ఉండి, ఆయన మహాచక్రవర్తి అయి ఉంది, మహారాజు అయి ఉంది, సర్వలోకమునకు ఆయన చక్రవర్తి అయి ఉండి కూడా ఆయన ఈ భూమి మీద మనుషులు పోలిక దాసు స్వరూపాన్ని ధరించుకొని తగ్గించుకొని ఎవరితో కూర్చున్నాడు, ఎవరితో సహవాసం చేస్తున్నట్టే సుంకరులతోటి, పాపులతోటి ఆయన భోజనానికి కూర్చున్నాడు. క్రైస్తవ సమాజంలో కూడా ఏమండి నాయకులు పెద్దలు వచ్చి, ఆ ముసలోళ్ళు ఉంటారు కదా, బాగా పేదోళ్ళు, పాపం కొంచెం ఏమండి అంత శుభ్రంగా ఉండరు, అలాంటి వాళ్ళతో కూర్చొని భోజనం చేయమంటే పాస్టర్లు చాలా మంది చేస్తారా? ఏమిటి చేస్తారంటే ఊడి గుడిసెలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళలో దూరి దాంట్లో కూర్చోమనండి, కూర్చుంటారా? చూడండి, యేసు చూపించినటువంటి సేవ, యేసు చూపించినటువంటి మాదిరి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక మార్గదర్శనం ఈ రోజున లేదంట. కానీ యేసు ప్రభువారు అయితే సుంకరులతోని, పాపంతోటి కూర్చున్నాడు, వాళ్ళతో కలిసి భోజనం చేసి. రిచ్ హోటల్కి వెళ్ళాలనుకునేటప్పుడు మీరు ఎవరు తీసుకుని వెళ్ళాలంటే ఎంతసేపు కూడా వెళ్తా కాదు, ఆ పేదలు ఉంటారు, సామాన్యులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళేటటువంటి అలాంటి వారిని కూడా పెట్టుకొని వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేస్తే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం, సంతోషం వస్తుంది. మేము కూడా ఏం చేయాలంటే, అమ్మ కూర్చొని మా పక్కన కూర్చొని, మీరు కూర్చొని భోజనం చేయండి, మాకెందుకు స్పెషల్. మోజస్ చౌదరి గారు ప్లేట్ పట్టుకొని, నేను అందుకే ఆయన అంత లైక్ చేయడానికి కారణం ఏంటంటే, ప్లేట్ పట్టుకొని లైన్ లో నిలబడతాడు. ఏమంటే 75 సంవత్సరాల వయసు వాడు,
75 సంవత్సరాల వయసు వాడు ప్లేట్ పట్టుకొని, సేవకులందరూ మేము ప్లేట్ పట్టుకుని నిలబెడితే మాతో పాటు నిలబడి ప్లేట్ పట్టుకొని వెళ్తాం. గొప్ప గొప్ప సేవలు జరిగాయంటే, గొప్ప గొప్ప సంఘాలు ఈ రోజున గొప్ప గొప్ప ఏమండి పరిచయాలు జరిగాయంటే ఊరికేనా? పెద్ద ఎవరంటే కూర్చోండి పాస్టర్ గారు, మీరు పెద్ద పాస్టర్ గారు అంటారు, పెద్ద పాస్టర్ గారు మీరు కూర్చోండి నేను తీసుకొచ్చి పెడతామంటే ఆయన ప్లేట్ ఆయన పట్టుకుంటాడు. నాకే ప్లేట్ తెచ్చిస్తాను. అంత వయసు ఉన్నటువంటి ఆయన లైన్ లో నిలబడి ప్లేట్ పెట్టుకుంటాడు. ఎందుకు నా ప్లేట్ నేను పట్టుకుంటాను అంటాడు, నా వాటర్ నేను తీసుకుంటాను అంటాడు. ఏమండి గమనించాలి. అలా వస్తాడు. అలాగే అందరం అలాగే సేవకులు కూర్చుంటే ఈ మనవలు కూడా శ్రీకాకుళం అందరూ ఒక దగ్గర చూడండి. ఎక్కడ కూడా ఆ శ్రీకాకుళం సంఘ కాపురులందరూ ఒక దగ్గర, విజయనగరం సంఘ కాపురులందరూ ఒక దగ్గర, వైజాగ్ సంఘ కాపురులందరూ ఒక దగ్గర, ఈస్ట్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఒక దగ్గర, ఏమండి వెస్ట్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళందరూ ఒక దగ్గర. మనం ఏంటంటే నేనేం చేసినవాడంటే ఆ నిరీక్షణ కుమార్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ నుంచి వచ్చేవాడు. ఆయన దగ్గరికి ఆయనతో మాట్లాడు. ఆ విజయ ప్రసాద్ వస్తాడు, పాటలు పాటలు విజయవాడ, ఆయన దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ అల్లుడు నాలుగు పెద్ద కుక్కట్పల్లిలో ఆయన ఇక్కడ విజయవాడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ మళ్ళా రాదు కదా, మళ్ళీ ఎప్పుడో మళ్ళా వస్తారు. కలుద్దాం వెళ్ళి మాట్లాడదాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడేనంటే మళ్ళా సేవ చేస్తారు. ఓకే చెప్పి భోజనం చేసి బాగా సేవ అట్లా వాళ్ళ యొక్క అనుభవాల నుంచి కొన్ని మాటలు చెప్పుకుంటూ వస్తారు. అంటే చూడండి, మనం పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలయ సూచనలు తీసుకున్నా, సలహాలు తీసుకున్నా, వాళ్ళ దగ్గర కొంతసేపు ఆ టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఆయన ఏం చేస్తారంటే ఈ పల్లెటూరులో పాస్టర్లు అందరి దగ్గరికి వచ్చి భుజాల మీద చేసి పాస్టర్ గారు బాగుంది, పిల్లలు బాగుంది, ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరే అప్పుడు ఇప్పుడు దాకా అని అర్థం. ఆ ఇద్దరు కదా ఆయన అడిగింది. పిల్లలంటే సంఘం అంతా అన్నమాట. మనమేంటి పిల్లలు అనేటప్పటికీ ఇద్దరు ఒకలా. ఆయన మాట్లాడే తర్వాత అంటారు నీ పిల్లల గురించి కాదు కదా, సంఘంలో ఉన్నటువంటి ఏమండి పిల్లల గురించి మాట్లాడుతున్నట్టు ఎట్లా ఉన్నా సరే అని అట్లా గమనించాలి. ఎందుకు ఈ మాట్లాడి చెప్తానంటే చాలా మంది సామాన్యులతోటి ఏమండి కూర్చోటానికి, సామాన్యులతోటి ఏమండి భోజనం చేయడానికి, సామాన్యులతోటి సహవాసం చేయడానికి ఇష్టపడతాం. మనమే ఇష్టపడతాం. మనవాడికి ఏమో ఆగహే చెప్తాం, రేపు నువ్వు కూర్చో. అదర్ క్యాస్ట్ వస్తే ఆడికి మనకన్నా కింద ఉన్నాడు, మనకి ఇంకా మూడు వాళ్ళ రెండు ఏంటి ఒక పిచ్చి, అది ఒక కుల పిచ్చి. అది వేసాను అనే కుల పిచ్చి. అది ఏమండి అదొక గడిచి. అది ఏసుంతటి వాడు సుంకర్లోను పాపులతో సహవాసం చేసి వాళ్ళతో కలిసి కూర్చుంటే భోజనం చేశాడు. దేవుడిస్తాం. ఈ రోజున మనం తగ్గించుకుంటున్నాం అని అంటే ఏమండి మీరు తగ్గించుకోవడం అంటే ఎప్పుడు ఇదే బాబాయ్ భక్తి చూడండి అట్లా ఏమండి ఎంత తగ్గించుకున్నారో చెప్పులు చూడండి అయ్యే చూస్తారు ఎప్పుడు కూడా ఏమండి. కానీ సామాన్యమైనటువంటి ప్రజలతోటి ఏమండి అలరాగిపోయినటువంటి అలరాని వాళ్ళుగా మనం బలహీన వర్గాల ప్రజలుగా ఈ రోజున రాష్ట్రంలోని లేకపోతే మన దేశంలోని పెరగబడినటువంటి వారితో ఎవరి కూర్చొని భోజనం చేసే వాళ్ళతో మచ్చరించడానికి ఏసంతటి వాడు ఎంత తగ్గించుకున్నారో చూడాలి. మనం కూడా మన జీవితాల్లోనే అలాహు చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థన వింటాడు. మనము పేదవాళ్ళతో స్నేహం చేయడానికి ఇష్టపడడం, మార్కులు తక్కువ వచ్చినటువంటి స్నేహం చేయడానికి ఇష్టపడము. చదువుల్లోని మనకన్నా చిన్న ఉద్యోగం చేసినటువంటి ప్యూన్తోటి మనం ఇష్టపడి బాసులతో ఉండాలనుకుంటాం. పైన మనకన్నా కొంచెం పైన ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో ఉండడానికి ఇష్టపడతాం.
వాళ్ళు ముట్టుకుంటే ఎక్కడ మలినం అయిపోతామని ఏమండి కొంతమంది ముట్టుకోరు, కొంతమంది భుజాల మీద చేయి వేసి ధైర్యపరుచులు కొంతమంది. కానీ యేసు ఏమండి అవన్నీ కూడా తను ఈ భూమి మీదకి వచ్చి చేసి చూపించాడు. అందుకని యేసు ప్రభువాన్ని ఎందుకంటే మాదిరిగా ఎంచుకున్నామంటే ఇన్ని విషయాలు తగ్గించుకున్నాడు. ఆయన ఇన్ని విషయాలు తగ్గించుకున్నాడు. ఆజ్ఞలను అనుసరించుట్లో తను తాను తగ్గించుకున్నాడు. ఇంకేం చెప్పాను? ఆయన ఏమండి దాసుడిగా ఉండటానికి తగ్గించుకున్నాడు. యజమానుడిగా ఉండడానికి కాదు, దాసుడిగా ఉండడానికి తను తాను తగ్గించుకున్నాడు. తల్లిదండ్రులు ఎందుకు తగ్గించుకున్నాడు? ఏమండి తల్లిదండ్రులకు తిరుగుబాటు చేసి వ్యతిరేకంగా లేడు ప్రభు. అంత మాత్రమే కాదు, సమాజంలో తక్కువగా ఎంచబడినటువంటి వాడిని గౌరవించి వారి ఎదుట తగ్గించుకున్నాడు. వారిని గౌరవించి వారిని తగ్గించుకున్నాడు. వారిని గౌరవిస్తే వారి ఎదుట యేసు తగ్గించుకున్నాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి. యేసు ప్రభు ఎందులో తగ్గించుకున్నాడంటే మానవులు ఇచ్చేటువంటి ఘనతను విసర్జించుటకు తగ్గించుకున్నాడు. మానవులిచ్చే ఘనతను లెక్క చేయలేదు ఆయన, దాని విషయాలు తగ్గించుకున్నాను. చూడండి, రిఫరెన్స్ చెప్తాను. యోహాను సువార్త 5:41. యోహాను సువార్త 5:41 అంటాడు, నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. నేను మనుషుల వలన మహిమ పొందువాడును కాను. యేసు ప్రభువును ఓ పొగడతలతోటి, యేసు ప్రభువును ఏ రకరకాలైనటువంటి బిరుదులతోని ఆయన్ని గణపరుస్తూ ఉంటుంటే దానికి ఆయన పొంగిపోలేదు. ఆ ఘనతలకి, ఆ గొప్పలకి, ఆ పలుకుతున్నటువంటి ఆ పలుకులకి యేసుక్రీస్తు ప్రభువారు మొల చెట్టెక్కలేదు. దేవుని స్తోత్రం. మనల్ని ఎవరైనా చిన్నది పొగిడితే, మనల్ని ఎవరైనా చిన్న గణపరిస్తే ఏం చేస్తాం? ఒక స్పూన్ ఎక్స్ట్రా వేస్తాం, ఒక హస్తం ఓ ముక్క ఎక్స్ట్రా వేస్తాం. నువ్వు కరెక్ట్ అమ్మా, దీనికి నువ్వు కరెక్ట్గా అనుకోండి, నువ్వే కరెక్ట్ గా ఒప్పిస్తావు అన్నావు అనుకోండి, అంతే. ఇంకా మనిషి ఇంకా ఇంకో 2 ముక్కలు. అసలు పొగడతలకి పనలేనివాడు ఎవరు చెప్తాడు? పొగడతలకి పనలేనివాడు ఎవడండి? డబ్బులు ఇచ్చి డోలు వాయించుకుంటారు కొంతమంది. వాయించుకునే ఎవరో సాక్షి చెప్తాను. ఎలా ఉండాలంటే సాక్షి, అయ్యగారు వచ్చారండి, అప్పుడు దాకా గడగడలో ఉడిపోతున్నాడండి. అయ్యగారు వచ్చారా? అయ్యగారు రాగానే అయ్యగారు అస్తం ఎలా ఇగానే అందులో నుంచి షాక్ లో వచ్చిందండి, ఏదో స్పార్క్ వచ్చిందండి. ఆ స్పార్క్ రాగానే ఏమంటే గడగడ ఉడికిపోతున్నటువంటి 103, 104 జ్వరంతో వెంటనే ఏమైపోయిందంటే 96, 97 వచ్చిందంటే టెంపరేచర్. అసలు అని చెప్పి ఏమండి అడిగి చెప్పించుకొని మరి మెప్పు పొందుకునే గంట పొందుకున్నటువంటి వారు తెలుసు. వాళ్ళకి ఇవ్వటం కాదు ప్రయారిటీ. దేవుడు మీ జీవితాలే సాక్షి చెప్తే దేవుడి మహిమ కొరకు చెప్పండి అని వాళ్ళకి కొన్ని చెప్పటం అనేది, గైడ్లైన్స్ ఇవ్వటం అనేది మంచిదే. కానీ ప్రభువుకి మహిమ ఘనత వచ్చినట్లుగా మనం గైడ్ చేయాలి. దేవుని స్తోత్రం. చాలా మంది మనుషుల్ని గణపరిస్తే, మనుషుల్ని పొగిడితే దాని విషయాల్లోనే చాలా ఎదిగిపోతుంటారు. ఎక్కడో ఏ చెట్టు ఎక్కిపోతుంటారు అన్నమాట. ప్రభు అక్కడ దాడి తగ్గించుకో. ఎవరైనా గణపరుస్తున్నారా నిన్ను? ఎవరైనా నిన్ను పొగుడుతున్నారా? చెప్పు, ఎందుకయ్యా నన్ను పొగుడుతారు? దేవుని పొగడమే ఆ కార్యం దేవుడు చేస్తాడు. సకల మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు ఆ పవిత్రుడికి, పరిశుద్ధుడికి అని చెప్పగలిగేటటువంటి ఆ మాటలు మన దగ్గర ఉండాలి. ఏమండి? కాబట్టి గణపరచబడటానికి ఇష్టపడతాం, ఏమండి తగ్గించుకోవడానికి ఇష్టపడతాం. గొప్పలకి ఏమండి
మీరు లొంగిపోకండి, లోబడిపోకండి, తగ్గింపుకి మిమ్మల్ని మీరు లోబరుచుకోండి. కాబట్టి రాత్రి యేసుక్రీస్తు ప్రభువు ఎంతగా తగ్గించుకున్నాడో, తండ్రి యొక్క ఆజ్ఞలను ఆచరించుట్లోని తను తాను తగ్గించుకున్నాడు. నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపించు. ఏమండి, దేని విషయాల్లో మనం తగ్గించుకోవాలి? దేవుని యొక్క వాక్య విషయంలో మళ్ళీ మనం తగ్గించుకోవాలి. వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటే మళ్ళీ మనము తగ్గించుకుని ఆ వాక్యం నెరవేర్చడానికి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఇతరులకి, మన కుటుంబానికి, మన ఇరుగు పొరుగు వారికి, మన సమాజానికి దాసులుగా ఉండటానికి తగ్గించుకోవాలి. యజమానులుగా కాదు, రూల్స్ చేసేవారుగా కాదు, పెత్తనం చేసేవారుగా కాదు, వాళ్ళ మీద ఏదో ఏమంటే భారాలు బరువులు పెట్టేటటువంటి వాళ్ళగా కాదు, వారితో కలిసి మనం కూడా పని చేసేవారు. అంత మాత్రం. తర్వాత ఏం చెప్పారు? తల్లిదండ్రులు ఎదురు తగ్గించుకోవాలి. నీకు ఎంత చదువున్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, సమాజంలో నీకు ఎంత పలుకుబడి ఉన్నా, గౌరవం ఉన్నా, ఆధిక్యత ఉన్నా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వచ్చేటప్పటికి తగ్గించుకోవాలి. సమాజంలోని తక్కువగా ఎంచబడుతున్నటువంటి వారిని గౌరవిస్తూ వారి ఎదురు తగ్గించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఘనత విషయంలో ఏం చేయాలంటే ఘనతని మనము అవాయిడ్ చేయాలి, విసర్జించాలి. ఘనతను మనము దూరంగా, పొగడతలు మనం దూరంగా ఉండి దాని విషయాల్లో మనము ఘనతకి అర్హులమే, మనము ఆ బిరుదుకి, ఆ పేరుకి అర్హులమే. కానీ ఆ బిరుదు, ఆ ఘనత ప్రభువుకే చెందిన దాకా అది మనము హృదయపూర్వకంగా మనం చెప్పగలిగినటువంటి స్థాయిలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతో హెచ్చిస్తారు. అబ్రహాము లింకన్ ఏమండి, అతన్ని అగౌరవపరచాలని, ఏలం చేయాలని, ఎదురు చేయాలని పెద్ద మీటింగ్ లోని అబ్రహాము లింకన్ ని చాలా కించపరచాలనుకుని ఇప్పుడు మన మధ్యలోనికి ఏమండి చెప్పులు అమ్ముకునేటువంటి వాడి కొడుకు అబ్రహాము లింకన్ ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చి తన ఉపన్యాసాన్ని ఇస్తాడు అని చెప్పి చాలా అగౌరవపరచాలని ఆ స్టేజ్ మీద ఎవరైతే లీడ్ చేస్తున్నారో ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా అవమానపరచాలని ఆవిడ అబ్రహాము లింకన్ స్టేజ్ మీదకి చాలా నవ్వుతూ వస్తాడు. వచ్చి చాలా స్మైల్ ఫేస్ తో వచ్చి మైక్ తీసుకొని ఆవిడ అంటాడు, సభాముఖంగా చెప్తాడు, లీడ్ చేస్తున్నటువంటి అధ్యక్షులు వారు తప్పు చెప్పారు, చెప్పులు అమ్ముకునేటటువంటి వాని కొడుకు కాదు, చెప్పులు కుట్టేటటువంటి వాని కొడుకు అబ్రహాము లింకన్ అని సంబోధించుంటే బాగుండేది. నా తండ్రి చెప్పులు అమ్మలేదు, నా తండ్రి చెప్పులు కుట్టేవాడు, అవి కూడా పాప చెప్పులు కుట్టేటటువంటి వాడు. సో పాప చెప్పులు కుట్టేటటువంటి వాని కొడుకుని నేను అంటాను. ఏమైంది, అగౌరవపరచాలనుకునేటువంటి వాళ్ళు తను ఇంకా తగ్గించుకున్నాడు. ఇంకా అందుకనే అమెరికాకు ప్రెసిడెంట్ లీడర్స్ ఊరికనే అవుతారా? గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప సేవకులు ఊరికనే అవుతారా? వాళ్ళ జీవితాల్లోని వాళ్ళ తగ్గింపు జీవితం అనేది ప్రజల ఎదుట వారు చూపించినటువంటి ఒక మాదిరి వారిని ఎంతో ఇచ్చిస్తారు. మన ప్రార్థన ఆలోచించాలి దేవుడు, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి, మన ప్రార్థనకు ఒక ప్రతిఫలము దేవుడు ఇవ్వాలనంటే మన ప్రార్థనలు ఏం కావాలి? తగ్గింపు కావాలి. ఇద్దరు వెళ్ళారు ప్రార్థన చేయటానికి. ఒకడెవడు పరిసయుడు వెళ్ళాడు, ఒకడు శంకరు వెళ్ళాడు. పరిసయుడు ఏవో చెప్తున్నాడు, అలాగే రెగ్యులర్ గా మందిరానికి వస్తున్నారు, వారానికి 2 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు, దక్షిణ భాగ విషయంలోని నమ్మకంగా ఉన్నాను అని చెప్పి తాను ఏమి చేస్తున్నాడు అన్ని కూడా దేవుని ఎదుట చాలా గొప్పగా చెప్పుకుంటూ దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా
ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా యోగ్యుడిని పిక్చర్ కనిపిస్తూ ఉంది. పిక్చర్ కనిపిస్తుంది సింహాసనం. ఆ సింహాసనం పైన ఆ పరమ తండ్రి కూర్చోటం, ఏమండి అక్కడ ప్రభు కుడి పార్శ్వంలో కూర్చోటం, ఆ సీన్ అంతా చూస్తున్నాడు. అవన్నీ చూసేటప్పటికి అసలు ఆ వైభవము, ఆ వైభవము, ఆ మహిమ అవన్నీ చూసేటప్పటికి ఆ మహిమ కలిగినటువంటి ఆ దేవుని వైపు, ఆ సింహాసనం వైపు కళ్ళెత్తి చూడటానికి కూడా అర్హుణ్ణి యోగ్యుని కాదని స్టార్ట్ చేస్తాడు. ఏమంటే ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడు. మన ప్రార్థనలో కూడా మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. మనం హెచ్చించుకోవద్దు. దేవుడు నీకు ఒక టాలెంట్, సామర్థ్యం ఇచ్చాడు, తలంపు ఇచ్చాడు దేవుడు. లేదు దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, సిరి సంపదలు ఇచ్చాడు. దేవుడు నీకు ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి అతిశయించడానికి కానీ గర్వించడానికి కానీ దాంట్లోని తగ్గింపు కలుగుతాం. తగ్గించుకొని బ్రతకగలం. పూర్వము క్రైస్తవులు ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, ఎబ్రోడ్ సహవాసం కానీ, బైబిల్ మిషన్ కానీ, ఏమండి ఈ సహవాసాల్లోని ఎర్లీ మార్నింగ్ ఐఏఎస్ ఆఫీసులు వచ్చి ఏమండి బాత్రూమ్స్ క్లీన్ చేసి, ఏమండి చెప్పులు పెట్టుకునేటువంటి అరమరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసి వాటన్నిటి విషయాలు కూడా ఎంతో తగ్గించుకొని దేవుని పరిచయంలో చేస్తారు. దేవుడు వారిని ఎంతో ఆశించారు. ఈ రోజున ఏమంటే నెత్తి మీద రూపాయి పెడితే 100 రోజులు, కానీ పాపం చూస్తే మామూలుగా ఉండదు, కోటల్లో ఉంటుంది కోపం. గర్వం అనేది టన్నుల్లో ఉంటుంది. అతిశయం అనేది చాలా తారస్థాయిలో, కానీ అది మంచిది కాదు. అది మంచిది కాదు. ఏదిచ్చినా దేవుడు ఏదిచ్చినా దాని విషయాల్లో మనము తగ్గి ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. ఇది యేసు ప్రభువారు చెప్పటం కాదు, ఆయన తన జీవితంలో చేసి చూపించాడు. అన్ని నామముల కన్నా యేసు అనే నామాన్ని తండ్రి పైన వచ్చాడు. ఆయన నామంలో ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఒగ్గుతుంది. పాడు దేవుడి మాట. ఈ ప్రార్థనకు రావాలంటే తగ్గించుకోవాలి. ఫలించే ప్రార్థనకు షరతు, ఫలించే ప్రార్థనకు ఉండేటటువంటి ఒక అర్హత తగ్గించుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన వారు తమను తాము తగ్గించుకోవాలి. నా పేరు కట్టుబడి రాశారు, తమను తాము తగ్గించుకోవాలి. చెడు మార్గములను విడిచి నాకు మరొకటి నేను వారి మొర విని పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరిచినట్టు దైవజనంగా ఈ రోగం, ఈ సమస్య, ఈ బలహీనత లేకున్నటువంటి చిక్కుముళ్ళు ఎన్నైనా ఎంతకైనా ఏమైనా సరే ఈ పోరాటాలు ఎవరితో నడుస్తాయి. ఒక చిన్న పని చేయి, ఉన్న చోటే ఎన్నో తగ్గించుకొని దేవుని యొక్క ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన విని నీకు జవాబు వచ్చి నేను హెచ్చిస్తాను. ఎవరి దగ్గర అయితే నువ్వు చిన్న చూపు, ఎవరి దగ్గర అయితే నువ్వు తక్కువగా, ఎవరి దగ్గర అయితే నువ్వు సులభంగా ఎంచబడుతున్నావు, వారి ఎదుట నా ప్రభు నిన్ను గణపరిచి, ఇది హెచ్చించి, నేను దీవించి తన మహిమను చూపిస్తాను. ఇప్పుడు శ్రమపడుతున్న నీవు, ఇప్పుడు కష్టపడుతున్న నీవు, ఇప్పుడు కడుపును మార్చుతున్నటువంటి నీవు రేపు అదే కడుపు నింపేటటువంటి వ్యక్తిగా దేవుడు చేస్తాడు. ఎప్పుడు బాధపడుతున్న నీవు రేపు అన్న రోజు బాధపడే అందరికీ ఓరటాన్ని ప్రతి ధైర్యాన్ని ఒకటి నేను పొదుపుగా తగ్గించు.
తగ్గింపు లేదు, తగ్గింపు లేదు. ఎందుకు అనుసరిస్తున్నారు, ఎందుకు అనుసరిస్తున్నారు? ఏముందని నీ బ్యాక్గ్రౌండ్ ఏముంది, నీ బ్యాక్గ్రౌండ్ ఏముంది? చిన్న జలుబు వస్తే, చిన్న జ్వరం వస్తే, చిన్న డబ్బు వస్తే, చిన్న సమస్య వస్తే ఒకరి మీద ఆధారపడిపోదు, ఒకరి సహాయాన్ని తీసుకునేటటువంటి జీవితం. సో అటువంటి జీవితానికి ఎందుకు అంత అహంకారం, ఎందుకు అంత ఎందుకు అంత పొగరు? అహంకారం ఎదిరిస్తాడంట దేవుడు. తగ్గించుకుని దేవుడికి తలపెట్టడం అనుగ్రహిస్తాడు. తగ్గించుకుంటాను, తల్లిదండ్రులు లోబడతాను, సమాజంలో తక్కువగా ఇష్టపడినటువంటి వారిని గౌరవిస్తాను, వారి గురించి తగ్గించుకుంటాను. ఇదిగో ప్రభు యొక్క ఆత్మీయత ప్రార్థించుకుని తగ్గించుకుంటాను. ఇదిగో ఎంతకు గొప్పగా కాకుండా ఎన్నో ఏమీ లేనటువంటి వారు దేవుడే సమస్తం అన్నట్లుగా ఆయన ఘనతను ఆలోచించి ఎక్కడ విశ్లేషించుకుంటున్నాము ఆ విషయాన్ని ఆలోచించుకుంటున్నాము. ఎక్కడ మీరు ఆశ్రయించుకుంటున్నాము అక్కడ నువ్వు ఎంతగా చేసుకుంటావో అంత ఎక్కువగా దేవుడిని ప్రేమిస్తాడు, అంత ఎక్కువగా దేవుడిని ఇస్తాడు, అంత ఎక్కువగా దేవుడిని తరలిస్తాడు. ఈ దేవుడు మాట నుంచి నెరవేర్చుకుంటుంది. ఈ దేవునికి ప్రార్థన చేస్తుంది, ప్రార్థన. ఈ దేవుని నమ్మబడి నీ కడుపు మార్చుకుంటూ ఉన్నావు, ఆ ప్రయాసంలో ఈ దేవుని యొక్క పనిలోని ఏదో ఒక పని, చంద్రబాబు ఏదో ఒక పనిలోని నీ పాపను పూజిస్తున్నావు. ఓరమే ఆ ప్రయాసం ప్రతిదానికి లెక్క కట్టి తీస్తాడు. అయితే నువ్వు చేస్తున్న ప్రతి పనిలో కూడా నేను కనిపించవలసింది తగ్గించు, తగ్గించు, తగ్గించుకో, తగ్గించుకో, తగ్గించుకో. భర్త భార్య తల్లిదండ్రులు పిల్లలు ఎదుగుతారు, కోడలు ఎదుగుతారు, మామగారు ఎదుగుతారు, అల్లుడు మామగారు ఎదుగుతారు. మనకి ఏ బంధాలు అయితే ఉన్నాయి, ఏ ఒక పనులు బాధ్యతలు ఉన్నాయి, అక్కడ మనం తగ్గించుకున్నాం. యజమానులను తగ్గించుకుంటాం, నీకన్నా చిన్నవాళ్ళని కూడా తగ్గించుకున్నాం. తగ్గింపు దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తుంది, తగ్గింపు దేవుని యొక్క ఆత్మ నెరవేరుస్తుంది, తగ్గింపు దేవుడిని నేను కనపరిచే రాత్రి తగ్గించుకుంటూ దేవుడు